హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎం కేక్స్ అండ్ చాక్లెట్స్. సో ఈరోజు నేను వీడియోలో వచ్చేసి బ్రౌనీ గురించి అయితే చూపిస్తున్నానండి. ఇది ఆర్డర్ ఎవరిచ్చారు, నేను ఎలా ప్రిపేర్ చేశాను, ఎలా డెకరేషన్ చేశాను అనేది అయితే మీకు నేను చూపిస్తున్నాను. కానీ ఇది ఎలా చేయాలి అనేది మాత్రం నేను చూపించట్లేదు, ఎందుకంటే మీరు నా వీడియో చూసి ఎవరైనా కింద కామెంట్స్ పెడితే, ఎక్కువ కామెంట్స్ కనుక రెసిపీ గురించి అడిగితే నేను అప్పుడు మాత్రమే వీడియోని రెసిపీ అన్ని ఇంగ్రీడియంట్స్తో సహా నేను అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఊరికే ఎలా ఎవరు అడగకుండా అయితే అప్లోడ్ చేయడం కరెక్ట్ కాదు కదండి. సో మీకు కనుక నచ్చితే మీరు అడిగితే మాత్రం నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ ఆర్డర్ వచ్చేసి కస్టమర్ అయితే యూట్యూబ్లో నా వీడియో చాక్లెట్స్ వీడియో అయితే చూసి తను చాక్లెట్స్ కోసం అనేసి మెసేజ్ చేశారు. నేను చెప్పాను, ఇప్పుడు సమ్మర్ కదండి, మెల్ట్ అయిపోతాయి చాక్లెట్స్, ఇప్పుడు తీసుకోవడం అంత కరెక్ట్ కాదు. రైనీ సీజన్లో కానీ సమ్మర్లో కానీ ఏదైనా అకేషన్ ఉంటే అప్పుడు ఆర్డర్ చేయండి, నేను అప్పుడు చేస్తాను అని చెప్పాను. సో తను అడిగారు, ఇంకా మీరు ఓకే అని చెప్పేసి, ఇంకా మీరు ఇంకేం చేస్తారండి, బ్రౌనీస్ కూడా చేస్తారుగా అని అడిగారు. అవునండి చేస్తాను అని చెప్పాను. తను ఏమో ఇలా నాకు రెడ్ వెల్వెట్ కావాలి అండి, కాస్ట్ ఎంత అని అడిగారు. నేను ఇలా చాక్లెట్ బ్రౌనీకి అండ్ రెడ్ వెల్వెట్ బ్రౌనీకి కాస్ట్ ఎంతో చెప్పాను. చెప్పిన తర్వాత తను ఓకే అన్నారు. ఇంకా ఓకే అన్న తర్వాతకి మళ్ళీ ఏమడిగారంటే, ఇలా టేస్ట్ అయితే బాగుంటుందా అండి అని అడిగారు. బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకైతే నేను పంపించిన తర్వాతకి మీకు పార్సిల్ వచ్చిన తర్వాతనే మీకు టేస్ట్ నచ్చి, మీరు తిన్న తర్వాత మీకు టేస్ట్ నచ్చి ఓకే అనిపిస్తేనే మీరు మనీ పే చేయండి అని చెప్పాను. తను ఎందుకు అంటే, మీరేమీ అనుకోకుండా ఎందుకు ఇలా అడుగుతున్నాను అంటే, ఇలా నేను చాలా చోట్ల అయితే తీసుకున్నాను, నాకు ఎక్కడ కూడా నచ్చలేదు, ఇలా చాలా స్వీట్గా అనిపించింది, ఇలా నోట్లో పెట్టుకుంటే చాలా స్వీట్గా ఉంది, అస్సలు నచ్చలేదండి ఎక్కడ కూడా అని చెప్పారు. ఓకే అండి, మీరు తిన్నాకనే నాకైతే మనీ అయితే పే చేయండి, మీకు నచ్చితేనే, లేదు అంటే వద్దులేండి అని చెప్పాను. సరే అనేసి అన్నారు. ఇంకా నేను పార్సల్ అయితే ఇలా మొత్తం ప్రిపేర్ చేశాక పంపించాను. తను ఏమన్నారు ఏంటి అనేది అయితే నేను లాస్ట్లో చెప్తానన్నమాట. ఇంకా ఈ వీడియో అయితే నేను చేసి డెలివరీ చేసి కూడా ఒక 10-15 డేస్ అవుతుంది. బట్ నాకైతే వీడియో తీయడానికి, అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదనమాట టైం అనేది. సో ఈరోజు ఫ్రీగా ఉండడం వల్ల ఈరోజు అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది అయితే నేను చెప్పట్లేదు అన్నాను కదా. సో ఇలా డార్క్ కాంపౌండ్ ఇంకా అలాగే బటర్ కూడా తీసుకుని నేను ఆ రెండింటిని ఓటీజీలో మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాతకి దాన్ని రూమ్ టెంపరేచర్లో ఫ్యాన్ వేసేసి బాగా చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత మాత్రమే ఇలా ఎగ్స్ తీసుకొని ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకున్న తర్వాతకి, ఎగ్స్ బ్రేక్ చేసుకున్నప్పుడు అవి షెల్స్ ఉంటాయి కదా, అవి వాటిలో కేక్స్లో కానీ వీటిలో కానీ పడకుండా అయితే మనం చూసుకోవాలి. సో ఇలా చేసిన తర్వాత విస్కర్ తోటి మనం ఇలా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి బీటర్ కూడా ఏమీ అంతగా అవసరం అయితే ఉండదు. ఇలా విస్కర్తో బీట్ చేసేసుకున్న తర్వాతకి బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము లాస్ట్ వరకు కూడా ఇలా బీట్ చేస్తూనే ఉండాలి. అలా చేసుకోవడం వల్ల మనకి చాలా బాగా అయితే వస్తుందన్నమాట బ్రౌనీ అనేది. మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా అయితే బ్రౌనీ చేసుకోవచ్చు. సో ఇలా ఎగ్ అదంతా బీట్ అయిన తర్వాతకి దాంట్లో మనము షుగర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాము. షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాతకి దాన్ని చాలా చక్కగా మొత్తం అంతా కలిసిపోయేలా, షుగర్ అంతా మెల్ట్ అయిపోయేలాగా అయితే మనం బీట్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా నీట్గా అయితే. మనము బయట తీసుకునే బ్రౌనీస్ కంటే, కేక్ కంటే, చాక్లెట్స్ కంటే కూడా ఇలా హోమ్ మేడ్వి తీసుకుంటే ఏంటి అంటే మీకు చాలా ఫ్రెష్గా ఉంటాయి, హైజెనిక్గా కూడా ఉంటాయి. మీ వచ్చే ఒక్క ఆర్డర్ అయినా కూడా మేము చాలా శ్రద్ధగా అయితే వీటిని చేయడం జరుగుతుంది. మీకోసం ఎంతో ప్రేమగా అయితే వీటిని చేస్తాం కాబట్టి మీరు ఎక్కువగా హోమ్ మేడ్కి ప్రిఫర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటివరకు బయట తీసుకున్నారండి, ఇప్పుడైతే ఇంకా హోమ్ మేడ్కి ప్రిఫర్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని మైదా, ఇంకా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ కోకో పౌడర్ కలిపి నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే జల్లించి పెట్టుకున్నాను. అన్నీ కలిపి ఒక బౌల్లో అలా మిక్స్ చేసుకున్న తర్వాతకి వాటన్నిటిని కలిపి ఇలాగైతే దీంట్లో యాడ్ చేసేసాను. యాడ్ చేసి వీటిని అయితే మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాతకి తను రెడ్ వెల్వెట్ ఫ్లేవర్లో అడిగారు కాబట్టి నేను ఇక్కడ రెడ్ వెల్వెట్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను కొన్ని ఛానల్స్లో చూశాను, అది రెడ్ వెల్వెట్ బ్రౌనీ అంటే చాలా రెడ్గా అయితే కనిపిస్తుంది అనమాట స్పాంజ్ అనేది. సో మనకి ఎక్కువ స్పాంజ్ రెడ్గా కనిపించాలనేసి మనం ఇక్కడైతే ఫుడ్ కలర్ అవి అయితే యూజ్ చేయొద్దన్నమాట. ఫుడ్ కలరు ఇంకా అవి రెడ్ కలర్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి అది అంతగా మంచిగా కాదనమాట కలర్స్ యూజ్ చేయడము.
ఇలా మామూలుగా రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ యూజ్ చేస్తే సరిపోతుందనమాట. అది కలర్ విత్ ఫ్లేవర్ అనమాట. దానికి అది యూజ్ చేస్తేనే ఆ కలర్ వచ్చింది. ఇంకా మనం అలా అని చెప్పి కలర్ రెడ్గా రావాలని చెప్పి ఇంకా ఎక్కువ ఎసెన్స్ యూజ్ చేసామనుకోండి మొత్తం చేదుగా అయిపోతుంది. సో తక్కువ క్వాంటిటీలోనే ఎసెన్స్ అయితే యూజ్ చేయండి. అలాగే కలర్ కూడా స్కిప్ చేయడం బెటరు, కలర్ యాడ్ చేయడం అనేది. రెడ్ వెల్వెట్ అంటే ఫ్లేవర్ టేస్ట్ అలా అనిపిస్తే చాలు, కలర్ కనిపించాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా నేను 8x8 ఇంచ్ టిన్ అయితే తీసుకున్నాను. తీసుకొని దాంట్లో అయితే ఇలా మొత్తం బ్యాటర్ని అంతా యాడ్ చేసేసుకుంటున్నాను. దాంట్లో బటర్ పేపర్ పెట్టేసుకుని, బటర్ పేపర్ వచ్చేసి ఫుల్గా కవర్ చేసేసుకోవాలి ఆ టిన్కి అయితే, ఎందుకంటే దీనికి అతుక్కుపోతుంది ఇది. సారీ అండి, ఇందాక నేను చెప్పేటప్పుడు బై మిస్టేక్లో ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అని చెప్పాను కదా మైదాతో పాటుగా. సో బ్రౌనీకి అయితే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది అయితే యూజ్ చేయరండి. ఓన్లీ మైదా అండ్ కోకో పౌడరే వేసాను అనమాట. దీంట్లో మనము అవి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లాంటివి ఏమీ యూజ్ చేయమన్నమాట. అది బై మిస్టేక్ అలా చెప్పేశాను, ఏమనుకోకండి, సారీ. సో ఇలా బ్యాటర్ని అంతా టిన్లోకి అయితే తీసుకున్న తర్వాతకి దీన్ని అయితే ఇలా మంచిగా నీట్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో మనకి ఇంకా చాకో చిప్స్ కావాలంటే చాకో చిప్స్, ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్లెయిన్గా చేశాను. సో దాన్ని ఇలా అయితే ఓటీజీలోకి తీసుకున్న తర్వాతకి మనము దాన్ని బేక్ చేసుకోవాలన్నమాట. 180 degrees దగ్గర 30 minutes అయితే బేక్ చేసుకున్న తర్వాతకి మనకైతే ఇలా వస్తుందన్నమాట. చూసారా, పైన క్రింకిల్ టాప్ అయితే వచ్చిందనమాట. దీని అయితే మనము ఫడ్గీ బ్రౌనీ అని అయితే అంటాము. రెడ్ వెల్వెట్ ఫడ్గీ బ్రౌనీ అనమాట. చూసారా, ఈ క్రింకిల్ టాప్ అనేది వస్తే మనకి చూడడానికి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట లుక్ అనేది. సో వాటిని నేను ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవి 16 pieces అయితే వస్తాయన్నమాట. 16 pieces కట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి 600 grams వరకు అయితే ఉంటుందన్నమాట. 600 లేదంటే 580 grams వరకు అయితే ఉంటుంది టోటల్ బేస్ వచ్చేసి. దీంట్లో నాకు ఇలా 16 pieces అయితే వచ్చాయి. నేను 300 grams అయితే సేల్ చేశాను అనమాట. సో నాకు స్టార్టింగ్లో అసలు బ్రౌనీ అంటే ఏంటో తెలీదు. నేను బ్రౌనీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే దీని టేస్ట్ బాగా నచ్చింది. ఇంకా నేనైతే దీనికి ఫ్యాన్ అయిపోయాను అనమాట బ్రౌనీకి. చాలామందికి కూడా ఇక్కడ మా సరౌండింగ్స్లో కానీ ఇక్కడ బ్రౌనీస్ అంటే తెలియదు అనమాట. నాకు కూడా తెలిసేది కాదు. నేను స్టార్ట్ చేశాక నాకు కూడా తెలిసింది. సో ఇక్కడ నేనైతే ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను దీనికోసం పిజ్జా బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చాక్లెట్ గనాచి వచ్చేసి కొంచెం లూజ్గా అయినట్టు అనిపించింది. ఇంకొంచెం థిక్గా ఉంటే బాగుండేది ఇలా డెకరేషన్కి. కొంచెం థిక్ అయితే ఆ లుక్ అనేది కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేదన్నమాట. సో దీనిపైన మనము ఎడిబుల్ ఫోటో ప్రింట్స్ చేసుకోవచ్చు. ఇంకా మనకి నచ్చిన డెకరేషన్ లాగా కూడా వీటిపైన చేసుకోవచ్చు అనమాట బ్రౌనీస్ పైన. అలా అని చెప్పేసి మనం ఎక్కువ స్వీట్గా ఉండేవి అలాంటివన్నీ తీసుకోవద్దు మళ్ళీ, ఎందుకంటే మనం కింద చేసిన బేస్ పర్ఫెక్ట్గా ఉంటుంది తినడానికి. మళ్ళీ మనం ఎడిషనల్గా చేసే డెకరేషన్ వల్ల ఏంటంటే స్వీట్ ఎక్కువైపోతుంది. స్వీట్ ఎక్కువైపోతే మళ్ళీ తినేటప్పుడు అలాగే స్వీట్గా అనిపిస్తుంది. సో మనం సాధ్యమైనంత వరకు కొంచెం స్వీట్ తక్కువగా ఉండేటివి మాత్రమే టాపింగ్స్కి ఇలా డెకరేషన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలన్నమాట. సో నేను పైన ఇలా వైట్ చాక్లెట్ గనాష్తో అయితే ఇలా డిజైన్ చేసి దానిపైన ఇలా వైట్ చాక్లెట్ హార్ట్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది లుక్. వీటిపైన ఇప్పుడు మనము ఫుల్గా తీసేసుకుంటే ఇప్పుడు 16 pieces వచ్చాయి కదా. సో టోటల్గా అలా తీసేసుకుంటే దీనిపైన మనము ఎడిబుల్ ఫోటో ప్రింట్స్ వేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. వాటిని గిఫ్ట్స్ లాగా కూడా మనము ఇవ్వచ్చు వేరే వాళ్ళకి, ఇష్టం ఉన్న వాళ్ళకి. సో నేను వీటితో బ్రౌనీస్తో పాటు నేను కాంప్లిమెంటరీగా ఇలా చాక్లెట్ అయితే వాళ్ళకి ఇచ్చానమాట. సో ఇక్కడ ఎన్ని గ్రామ్స్ వస్తున్నాయి అనేది కూడా మీకు నేనైతే చూపిస్తున్నాను. సో టోటల్గా 1 2 3 4 5 6 7 8 9 pieces, ఇంకా 10 pieces. 10 pieces వచ్చాయి. 34 grams అయితే ఉన్నదండి ఇది మొత్తం టోటల్గా. సో ఇలా ప్యాకింగ్ చేసేసుకొని పైన క్లింగ్ ర్యాప్ పెడదాం అనుకున్నాను, బట్ ఇది బాక్స్ అయితే పెట్టడం కుదరట్లేదు. సో ఇలా టేప్ తోటి చేసేసి అయితే నేను ఇలా డిటీడీసీకి అయితే కొరియర్ చేసేసాను. సో వాళ్ళు తిన్న తర్వాతకి అయితే టేస్ట్ చాలా బాగుందండి, సూపర్ ఉంది అనేసి పెట్టారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.